తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఎస్జిటి బ్రహ్మాస్త్ర బ్యాచ్కి సంబంధించి ఈరోజు మీరు 7వ తరగతికి సంబంధించిన తెలుగు వాచకం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని దానికి సంబంధించిన 50 మార్కులు డైలీ టెస్ట్ రాశారు. అయితే రేపటి షెడ్యూల్ మనం ఒక్కసారి చూసినట్టయితే 8వ తరగతి తెలుగు వాచకానికి సంబంధించి మనం చదువుకోవాల్సి వస్తుంది. 8వ తరగతి చాలా పెద్దగా ఉంటుంది. మనకు మొత్తం 14 లెసన్స్ ఉంటాయి. ఈ 14 లెసన్స్కి సంబంధించి మీరు ఏం చదవాలంటే ప్రతి పాఠానికి సంబంధించిన ప్రక్రియ, ప్రతి పాఠానికి సంబంధించిన ఇతివృత్తం, అది రాసిన రచయితకు సంబంధించిన రచనలు అవన్నీ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 8వ తరగతిలో అత్యంత ముఖ్యంగా మనం గమనించినట్లయితే ప్రతి ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారం ఉంది. ఉదాహరణకు గేయం తీసుకోండి. గేయానికి సంబంధించిన పూర్తి సమాచారం 8వ తరగతిలో ఉంది. గేయం అనేది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది, లయబద్ధంగా ఉంటుంది, శబ్ద సంస్కారాన్ని కలిగి ఉంటుంది, ఏ భాషా సాహిత్యంలో అయినా ఉన్నతంగా ఉంటుంది. ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనకు థర్డ్ క్లాస్ నుంచి ఇప్పుడు వరకు గేయం అనే ప్రక్రియ వచ్చింది కదా. ఈ గేయం అనే ప్రక్రియకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా 8వ తరగతిలో ఉంది. కాబట్టి 8వ తరగతి అనేది చాలా ఇంపార్టెంట్, మీరు దీన్ని గుర్తుంచుకోవాలి. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్టయితే ప్రతి పాఠానికి సంబంధించి కవి, వారి రచనలు, ఆ పాఠంలో ఉన్నటువంటి మనం గమనించినట్లయితే పాత్రలు ఏమిటి, పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు ఏమిటి, పాఠంలో వచ్చినటువంటి పారిభాషిక పదాలు ఏమిటి, పాఠంలో వచ్చినటువంటి ఆ యొక్క సొంత వాక్యాలు ఏమిటి, జాతీయాలు ఏమిటి, పొడుపు కథలు ఏమిటి అన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరు ఎవరితో ఏ మాటలు మాట్లాడారు, ఇవి కదా మనకు బిట్స్ వచ్చేది. ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రతి పాఠంలో ప్రకృతి వికృతులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఏదైనా ఒక గేయానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఆ గేయంలో 2-3 పంక్తులు ఇచ్చేసి ఇది ఏ పాఠంలోనిది అని అడగడం జరుగుతుంది. మీకు దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ విధంగా మనం పీడిఎఫ్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేసేసాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా చేసాం. దీన్ని మీరు ప్రింట్ తీసుకొని మరీ చదువుకోవచ్చు. ఒకవేళ ఈ మెటీరియల్ కాకుండా టెక్స్ట్ బుక్ మీకు కావాలనుకున్నా కూడా ఈ టెక్స్ట్ బుక్ కూడా యాప్లో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా చదువుకోవచ్చు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే సింపుల్గా దీనికి సంబంధించిన వీడియోస్ అనేవి కూడా ఉన్నాయి. డిజిటల్ బోర్డ్ యూజ్ చేసి ప్రతి పాఠాన్ని క్షుణ్ణంగా బోధించడం జరిగింది. ఆ డిజిటల్ బోర్డులో ఉండే వీడియోస్ కూడా చూసి మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఇది మనకు ఎస్జిటికి బ్రహ్మాస్త్ర బ్యాచ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని డిఎస్సి రాసే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.